దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులంతా నరేంద్ర మోడీకి అండగా నిలుస్తున్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి మార్గాలు చూపించిందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా లోన్స్ ద్వారా యువకుల్లో స్వయం ఉపాధి శక్తి పెంపొందించిందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందన్నారు. ప్రతినిధి ఉంటే ఒక దేశానికి రిప్రజెంటేటివ్ ఉంటే ఆయన దేశానికి రిప్రజెంటేటివా లేకుంటే వైనాడులో ముస్లిమ్స్ రిప్రజెంటేటివ్సా క్రిస్టియన్స్ రిప్రజెంటేటివా? మళ్ళీ అంటారు మనం మతతత్వ పార్టీ, వాళ్ళు మతతత్వ పార్టీ, అన్నిట్లా కమ్యూనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కటి మతం పేరు మీద, ఓట్ బ్యాంక్ పేరు మీద, ముస్లిమ్స్ పేరు మీద వాళ్ళు ఓటు అడుగుతారు. అక్కడ రాహుల్ గాంధీ వైనాడుకు పారిపోతే సేఫ్ సీట్ అని ఇక్కడున్న అభ్యర్థి టీవీ ముంగట అంటాడు, నేను గెలుస్తున్నా ఎందుకంటే నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయని గెలుస్తున్నాడు. ఎవడు కమ్యూనల్ పాలిటిక్స్ ఆడుతున్నాడు? అదే కాక ఈరోజు నిజంగానే ముస్లిం యువకులు పోలరైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రం.